తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని అందరూ చెప్పాలి ఆయుష్కాలమంతా ఆయుష్కాలమంతా ప్రభుని కృపలను తలంచుచు కృపలను తలంచుచు కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు మా ఆయుష్కాలమంతా ప్రభుని ఆయుష్కాలమంతా ప్రభుని మా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు కన్నీటి లోయలు కృంగిన సమయాలు మన జీవితాల్లో ఎన్నో విడువలేదు, మరువలేదు. నింగిని చీల్చాడు, ఆశీర్వాద వర్షాన్ని కురిపించారు. మన హృదయాన్ని తృప్తిపరిచారు. కన్నీటి లోయలలోనే కృంగిన వేళలలో కన్నీటి లోయలలోనే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కన్నీటి లోయలలో యేసయ్యా కన్నీటి నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. నా యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. నా యేసు నింపెను నా హృదయం.
నింపెను నా హృదయం. నా యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను అందరూ తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. నా ఆయుష్కాలమంతా ప్రభుని. కృతజ్ఞతతో స్తుతింతు. వాక్యంలోనికి వెళదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. అందరూ బైబిల్ తీసుకుని చూస్తూ చదవాలి అని నేను కోరుతున్నాను. రైట్. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఇది ఈరోజు వాక్యం. ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే, రక్షించబడినటువంటి దేవుని పిల్లలు బలహీనమగుతున్నారు, జారిపోతున్నారు, పడిపోతున్నారు. మాకంతా తెలుసండి అంటున్నారు, మాకంతా వచ్చండి అంటున్నారు. అంతా తెలుసు, అంతా వచ్చు, అంతా ఎరుగుదుమని చెయ్యాల్సినవి చేయకుండా చెయ్యకూడనివి చేసేసి దేవునికి కోపాన్ని, దేవునికి బాధని, దేవునికి దుఃఖాన్ని కలగజేస్తున్నారు. హల్లెలూయా. బాప్తిస్మం పొందేస్తే అంతా అయిపోయినట్టు కాదు. నేను చాలాసార్లు చెప్తాను, పెద్దయ్య గారు కూడా చెప్పేవారు, ఇల్లు అలిగితే పండగ కాదు. మనం బాప్తిస్మం తీసేసుకున్నాము, పాపాలు క్షమించబడ్డాయి, కొత్త పేరు పెట్టారు, రిజిస్టర్లో నా పేరు రాశారు, నాకు పరలోకములో స్థానం దొరికింది అని సంబరం చేసుకుని సంతోషంగా పార్టీలు ఇచ్చుకొని హ్యాపీగా ఇంకోటి చేసేసుకుంటే అక్కడతో అయిపోదు. వివాహమైన దంపతులు వారు ఎదురు చూసేది దేనికోసం అంటే బిడ్డ కోసం. దేవుడు ఏర్పాటు చేసిన క్రమం చొప్పున వైవాహిక ధర్మం వలన ఒక నూతన సృష్టిని దేవుడు భార్యాభర్తల ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. అది ఆలస్యమయ్యే కొద్దీ కంగారు, అది జరగకపోయేసరికి నిరాశ, ప్రెగ్నెన్సీ రాకపోతే ఆందోళన, డాక్టర్ సంప్రదింపులు, తగిన సూచనలు, సలహాలు, జాగ్రత్తలు. దేవునికి స్తోత్రం. అత్తమామలు, తల్లిదండ్రులు ఎంతో ఎంతో ఎదురుచూపులు. మొత్తానికి
గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమతి. యెహోవా ఆ బహుమతిని దంపతులకు ఇచ్చారు. కన్సీవ్ అయ్యారు, ప్రెగ్నెంట్ అయ్యారు. ప్రెగ్నెంట్ అయితే అంతా అయిపోదు కదా. ప్రెగ్నెంట్ అయిన మరుక్షణం నుంచి 10 నెలలు లేక 9 నెలలు ఎంత జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఆ 9, 10 అయిపోయాయి, ప్రసవ దినం, ప్రసవ సమయం. స్త్రీకంట మరో జన్మంట. డెలివరీ అయ్యి మరలా ప్రాణంతో నిలబడ్డారు అంటే అదొక మరు జన్మ, చచ్చి బతికినట్టంట. ఆ ప్రసవం సమయంలో శరీరములో ఉన్నటువంటి 74, 84 నరాలు, కండరాలు అన్నీ ఒకేసారి బాధపడతాయంట. అంత వేదన, అంత బాధ. మరు జన్మ. అలా బిడ్డకి జన్మనిచ్చారు, ఆడబిడ్డో మగబిడ్డో. ఇప్పుడు పుట్టేశారో వచ్చేసారో అంటే అయిపోతుందా? పుట్టేస్తే అయిపోతుందా? దేవునికి స్తోత్రం. పుట్టేస్తే అయిపోదు. ఆ పుట్టిన బిడ్డ పరీక్షించబడాలి. బరువు, కొలతలు, రకరకాల టెస్ట్లు. హల్లెలూయా. ఆ తర్వాత నీళ్లు, పాలు, భోజనం, బడి, హై స్కూలు, కాలేజీ. ఒక్క మారు మీరు అందరూ ఆలోచించాలి. బాప్తిస్మం తీసేసుకుంటే మనం కొత్తగా జన్మించినట్టు. కొత్తగా జన్మించేస్తే అంతా అయిపోయినట్టు కాదు. జన్మించిన మనం దినదినము ఎదగాలి. దేవునికి స్తోత్రం. అలా మన ప్రాణం పోయేంత వరకు, యేసయ్య రెండవసారి రానంత వరకు ఈ భూమి మీద దేవుని సన్నిధిలో మనం ఎదుగుతూ, మనం బలపరచబడుతూ, దేవునికి ఇష్టమైన వారిమిగా మనం జీవించాలి. అయితే ఇది కొరవడుతుంది. ఈ వాక్యం చెప్పడానికి ప్రధాన కారణం, మాకంతా వచ్చు, మాకంతా తెలుసు, మేమన్నీ నేర్చేసుకున్నాం, మాకంతా అనే వరవడిలో చెయ్యాల్సినవి మానేస్తున్నారు. చెయ్యకూడనివి ఏవేవో చేసేస్తున్నారు. తద్వారా క్రైస్తవులు అనబడినటువంటి వారు బలహీనమైపోతున్నారు. దేవునికి స్తోత్రం. జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారట, క్రైస్తవులు నిదురించుచున్న సింహాలు, వారి జోలికి పోవద్దు. క్రైస్తవులంటే సమాజములో అంత విలువ. దేవుని పిల్లలు, క్రీస్తు దాసులు అంటే సమాజంలో ఒకలాంటి భయం, ఒకలాంటి మాట ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. అలాంటి క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం ఇప్పుడు బలహీనమైపోతున్నాం, జారిపోతున్నాం, దారి మళ్ళిపోతున్నాం. బలపడాల్సినటువంటి మనం బలహీనమైపోతున్నాం. కేవలం రక్షణ పొందేశానండి,
కేవలం ప్రార్థన చేసుకుంటున్నానండి, కేవలం సంస్కారం తీసుకుంటున్నానండి, కేవలం నేను నమ్మకంగా దశంభాగాలు ఇస్తున్నానండి, కేవలం నేను పరిచర్య చేస్తున్నానండి మందిరంలో అని ఇలాగా చెప్పుకుని మనల్ని మనమే ఒబ్బబెట్టుకుని నేను బలంగా ఉన్నాను అనే నానుడిలో బలహీనమైపోతున్నాము. నేను మీకే చెప్పటం లేదు, నేను ఎప్పుడు వాక్యం చెప్పడానికి నిలబడినా 4 వేళ్ళు నన్ను, ఒక్క వేలే మిమ్మల్ని. ఇది నాకు వర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, మనం బలంగా ఉండాలి. విశ్వాసి బలహీనం కాకూడదు. సేవకులమైన మేము కూడా బలంగా ఉండాలి, బలహీనం కాకూడదు. ఈ విషయాలు దేవుడైన యెహోవా యెహోషువాకు చెప్తున్నారు. యెహోషువ ఎవరంటే మోషే గారి శిష్యుడు. మోషే గారు మరణించారు, మోషే గారు చనిపోయాడు. ఆయన తరువాత పరిచర్య బాధ్యతలు, పరిచర్య అవన్నీ కూడా యెహోషువాకి అప్పగించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత పొందుకున్నటువంటి ఆ బాధ్యతల్ని, దేవుని చేత అందుకున్నటువంటి అధికారాన్ని, దేవుని వల్ల పొందుకున్న స్థితిని ఎలాగ కాపాడుకోవాలో, ఎలాగ ఉంటే అతడు ఆ కార్యములో గమ్యానికి, గురి దగ్గరికి వెళ్తాడో దేవుడు ఆయనకి వివరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. రక్షించబడినటువంటి మనం గురి దగ్గరికి, గమ్యానికి, మన కొరకు కేటాయించబడినటువంటి స్థలానికి, రాజ్యానికి చేరాలి అని అంటే మనం బలంగా ఉండాలి అని అంటే ఇదిగో ఈ పనులు చెయ్యాలని దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు యెహోషువాకి. దేవునికి స్తోత్రం. యెహోషువాకు ఆజ్ఞాపించుచున్న ఆ మాటలే మనం కూడా నేర్చుకుందాం. దేవుడు ఆయనకి ఏం చెప్తున్నాడో మనం కూడా చూసుకుని అవి మనసులో పెట్టుకుని అవి చేసి మనం బలపరచబడదాం. మోషే తదనంతరం యెహోషువ మోషేని మించిన పరిచర్య చేశాడు. ఆ విధంగా మనం కూడా ఈ విశ్వాస యాత్రలో, సేవా జీవితంలో దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా మనం బ్రతుకుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించునుగాక. మొదటి మాట ఏమిటంటే, దేవుడు అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా అది. రక్షించబడిన మనందరము దేవునిలో బలపరచబడాలంటే మనం చేయాల్సిన మొదటి పని, దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రము, దేవుడు మన చేతుల్లో పెట్టిన ఈ పరిశుద్ధ గ్రంథం, మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో
దేవుడు తన ఆత్మ ద్వారా లిఖింపచేసి మనకు అందించిన ఈ అద్భుతమైనటువంటి ఈ దివ్య లేఖనాలని మనం క్రమముగా చదవాలి. మనము జాగ్రత్తగా వినాలి. మనము వాటిని ధ్యానించుకోవాలి. మనం వాటిని ఆచరించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మనల్ని నడిపించేది వాక్యం, మనలను స్థిరపరిచేది వాక్యం, మనలను ఆదరించేది వాక్యం, మనలను స్వస్థపరిచేది వాక్యం, మనలను బలపరిచేది వాక్యం, మన కార్యములన్నీ కూడా సఫలమయ్యేటట్లు చేసేది వాక్యం. వాక్యానికి ఇంత పవర్ ఉంది. వాక్యమే కదా, బైబిలే కదా అని లైట్గా ఎప్పుడు చూడొద్దు. వాక్యమే కదా, బైబిలే కదా, పుస్తకమే కదా అని ఎప్పుడూ మీరు ఎంచొద్దండి. వాక్యమే అన్నీ. వాక్యానికి సాటి, వాక్యానికి సమానం, వాక్యానికి దీటు మరొకటి లేదు. దేవునికి స్తోత్రం. విశ్వాసి ఎందుకు బలహీనమైపోతున్నాడు? సేవకులు ఎందుకు విఫలమైపోతున్నారు? ఏమండి, సంఘ సభ్యులు ఎందుకు వెనకబడిపోతున్నారు అని అంటే దేవుడు చెప్తున్న మాట, ధర్మశాస్త్రాన్ని, వాక్యమును, పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యము చేయుట. నేను చాలాసార్లు చెప్తాను, శరీరానికి ఆహారము భోజనాలు, టీలు, పప్పలు, పళ్ళు, పలహారాలు ఎలాగో ఆత్మకి ఆహారము, ఆత్మకి భోజనము వాక్యం. శరీర భోజనం పెట్టకపోతే ఎలాగ నీరసపడిపోతామో, ఆత్మీయ ఆహారాన్ని మనం పెట్టకపోతే మన ఆత్మయు బలహీనమైపోతుంది. బలహీనమైపోయినటువంటి ఆత్మకి, ఏమండి, బలహీనమైపోతున్నటువంటి మన ఆత్మలు దేవుణ్ణి సంతోషపరచలేవు, దేవుణ్ణి బాధపరుస్తాయి, దేవుణ్ణి దుఃఖ పెట్టిస్తాయి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడట? కాలవ వారన నాటబడిన ఒక చెట్టు వలె, నిత్యము పచ్చగా, ఎప్పుడు బలంగా, దృఢంగా. దేవునికి స్తోత్రం. నీవు బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, పచ్చగా ఉండాలి, నీవు ఫలించాలి అంటే ఇదిగో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు మన చేతుల్లో పెట్టిన దివ్య పరిశుద్ధ గ్రంథం, మన కొరకు రాసి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధాత్మ వ్రాత, పరిశుద్ధాత్మ దేవుని ఈ అమూల్యమైన వచనాలు, మాటలు నీవు చదివితే, నీవు వింటే, నీవు ధ్యానిస్తే, నువ్వు వాటిని పాటిస్తే నీవు బలంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. యెహోషువకు దేవుడు చెప్పాడు, నువ్వు ఇది చేయి, నా దాసుడు మోషే కంటే నీవు నీ దినములలో ఘనమైన కార్యాలు నీవు జరిగిస్తావు. దేవునికి స్తోత్రం. ఆ చొప్పున యెహోషువ చేశాడు. ఆ చొప్పున యెహోషువ నడిచాడు కనుక ఆ యెహోషువ చివరి కాలానికి వచ్చేసరికి ఇలా అనకూడదు, కానీ
మోషేను మించిన పరిచర్య యెహోషువ చేశాడు. చెప్పండి, మోషేను మించిన. మోషే పేరున ఏ పుస్తకం లేదు. దేవుడు యెహోషువ పేరుని పుస్తకం పెట్టాడు. హల్లెలూయా. అంత బలమైన ప్రార్థన చేసి సూర్యుణ్ణి ఆపేసే కెపాసిటీ. హల్లెలూయా. అంత స్థాయిలోనికి యెహోషువను దేవుడు తీసుకెళ్ళాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. ఓటమనేది ఎక్కడ చూడలేదు. ఇశ్రాయేలీలకు యెహోషువ నాయకుడిగా ఉన్నంత కాలములో ఓటమి ఎదురు లేదు. అలాంటి గొప్ప యుద్ధాలు యెహోషువ జీవిత కాలంలో ఎన్నో జరిగించాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనం అలాంటి జయ జీవితాన్ని, ఓటమి లేని బ్రతుకు, అన్ని విషయాల్లో కూడా జయాన్ని మనం పొందుకోవాలి అని అంటే వాక్యాన్ని వదిలిపెట్టవద్దు, వాక్యాన్ని విస్మరించవద్దు, వాక్యాన్ని మరచిపోయి తిరగొద్దు, వాక్యాన్ని చదవకుండా వినకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యాన్ని పాటించకుండా ఉండేదానివిగా ఉండేవాడివిగా ఉంటే నీవు బలపడలేవు. దేవునికి స్తోత్రం. రెండవ విషయాన్ని చూద్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అమ్మ, దాని ముందు పై మాట ఒక్కసారి. అదంతా వచ్చేసాక చివర్లో ఎడతెగక, అదొక్కటే, ఎడతెగక ప్రార్థన చేయండి. పౌలయ్య గారు సంఘానికి చెబుతా ఉన్నాడు, మీరు బలపడకపోవడానికి, బలహీనమవ్వడానికి, పదే పదే జారిపోవడానికి, దారి మళ్ళడానికి కారణమేంటో తెలుసునా? ప్రార్థించటం లేదు. హల్లెలూయా. ప్రార్థన చేయించుకోవడం తప్ప ప్రార్థన చేయటం లేదు. ప్రార్థనలో మోకాళ్ళు ఉండటం లేదు. ప్రార్థన ద్వారా ప్రభువుతో సమయాన్ని గడపట్లేదు అంటున్నాడు. నిజమే కదా. ఈరోజు ఆలోచించుదాము. వాక్యం చెప్తా ఉంది, ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. గ్యాప్ లేకుండా అంటే పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు మానేసని కాదండి. దేవునికి స్తోత్రం. అవి ఉంటాయి, మన జీవితంలో ఒక భాగం అది. అలాగే ప్రార్థన కూడా మన జీవితంలో ఒక భాగమై, ఆదివారం ఒక్కరోజని కాదు, శుక్రవారం ఒక్కరోజని కాదు, ప్రతి దినము బైబిల్ చెప్తుంది కనీసం 3 సార్లు, ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి సాయంత్రం, రాత్రి. బైబిల్ చెప్తున్న క్రమం అది. దేవునికి స్తోత్రం.